హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ తెలుగు వ్లాగ్స్. ఈరోజు మనం ఇంట్లోనే చాలా సులభంగా తక్కువ సమయంలో రెస్టారెంట్ స్టైల్ రుచితో వెజ్ పులావ్ను ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు, పిల్లల లంచ్ బాక్స్కు లేదా సండే స్పెషల్గా చేయాలనుకున్నప్పుడు ఈ వెజ్ పులావ్ను ఒకసారి చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రైస్ని రైతా, పెరుగు లేదా వెజ్ కుర్మాతో తీసుకున్నా కూడా రుచి మరింత బాగుంటుంది. మరి లేటు చేయకుండా ఈ రైస్ని అయితే స్టార్ట్ చేసేద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టేసి కుక్కర్లో ఒక 2 టీ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. అందులో మసాలా దినుసులు కూడా వేసుకొని బిర్యానీ ఆకు అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఒక సన్నగా కట్ చేసుకున్న టమాటా, అలాగే 2 బంగాళాదుంపలు కూడా సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర, పుదీనా కూడా సన్నగా కట్ చేసుకొని ఈ ముక్కలలో వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ ముక్కలన్నింటినీ లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి, లేకపోతే వెంటనే మాడిపోతాయి. ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకుందాము. ఇందులో మిల్ మేకర్స్ కూడా వేసుకొని మొత్తం కలిపేసుకుందాము. ఇది మొత్తం కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కలిపేసుకుందాము. ఈ మిల్ మేకర్స్ని వేడి నీళ్ళల్లో ఒక 5 నిమిషాల పాటు ఉంచి వాటర్ మొత్తం పిండేసుకొని ఇందులో వేసుకోవాలి. ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా చక్కగా ఆయిల్లోనైతే ఫ్రై అవ్వాలి. ఇంకొక 2 నిమిషాల పాటు మూత పెట్టి వీటన్నింటిని కూడా మగ్గించుకుందాము. 2 నిమిషాల తర్వాత మూత తీసి మనకి టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని కలుపుకొని ఇంకొక 10 సెకండ్స్ మూత పెట్టుకుంటే సరిపోతుంది. ముక్కలన్నింటికి కూడా సాల్ట్ చాలా చక్కగా పడుతుంది. నేను చూపిస్తున్న ఈ గ్లాస్ తోటి 3 గ్లాసుల రైస్ని ముందుగానే నానబెట్టేసి పక్కనైతే పెట్టుకున్నాను. ఈ రైస్ని ఇందులో వేసేసుకొని ఒక 10 సెకండ్స్ పాటు కలిపి ఉంచుకోవాలి. తర్వాత 3 గ్లాసుల రైస్కి 4 గ్లాసుల వాటర్ తీసుకుంటే సరిపోతుంది. సేమ్ మనం ఏ గ్లాస్తో తీసుకున్నామో అదే గ్లాస్తో తీసుకుంటే సరిపోతుంది. నేను నార్మల్ రైసే తీసుకున్నానండి, అంటే సోనా మసూరి రైస్ అంటారు కదా, ఆ రైస్ అయితే తీసుకున్నాను. ఇక వాటర్లో మొత్తం కలిపేసుకొని సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోవాలి. సాల్ట్ అయితే సరిపోయింది. కుక్కర్కి ఇలా క్యాప్ పెట్టేసి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచితే సరిపోతుంది. చూసారా, రైస్ అయితే చాలా చక్కగా అయితే ఉడికింది. ఇంతే అండి, ఎంతో ఈజీగా టేస్టీగా హెల్దీగా ఉండే వెజ్ పులావ్ అయితే రెడీ అయింది. మీకు అవసరమైతే చివరిలో కొద్దిగా పుదీనా అలాగే కొత్తిమీర కూడా వేసుకోండి. కావాలంటే కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవచ్చు. దీంతో వెజ్ పులావ్కు ఇంకా సువాసన అయితే వస్తుంది. పిల్లలు కొత్తిమీర, పుదీనా ఆకులు పైన వేస్తే తినరనేసి నేను పోపులోనే వేశాను. ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి అలాగే ఒకసారి మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేసి చూడండి. ఇంకా ఇలాంటి రుచికరమైన వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్.